పెద్ద వయసులో మా అమ్మకి ఎందుకు ఈ శ్రమ? అప్పడాలు, ఒడియాలు, మినపసున్నుండ్లు అన్నీ పంపించింది. పట్టుకోవే. ఏమండి చూసారా, మా అమ్మ అనాస పండు కూడా పంపించింది. అవన్నీ ఇక్కడ దొరకవనా అంత దూరానికి పంపించడానికి? సర్లేండి, దొరకవని పంపుతారా? పుట్టింటాళ్ళు ప్రేమతో పంపిస్తారు. ఇటే బాబే, అన్ని ఇక్కడ దొరుకుతాయంటే మీ నాన్నని దమ్మను. వదినేమంటుందన్నయ్య? చేసే ఉద్యోగం టీచర్ అయినా హెడ్ మిస్ట్రెస్ లాగా ఫోర్స్ కొడుతోంది. బెత్తం ఇచ్చుకుని 4 కొట్టిస్తే సరిపోయేది. ఏమిటని ఇది? ఇది మా నాన్నగారి కత్తి. నీకెవరిచ్చారా? అమ్మమ్మ సంచిలో నాకేదో బహుమతి పెట్టానంది. బహుశా అదేనేమో. మీ అమ్మమ్మ నీకు కత్తి బహుమతిగా ఇచ్చిందా? ఆ ముసలాడికి ఏదో పిచ్చెక్కినట్టుంది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ఇవ్వాల్సింది మణులు మంచి మాటలు గాని ఇలాంటి కత్తులు కటార్లు కదరా. ఇవ్వడానికి ఆవిడకు బుద్ధి లేకపోయినా తీసుకోవడానికి నీకు బుద్ధి ఉండక్కర్లా. ఏదో ఈ గొడవలన్నీ సర్దుమణిగిపోయినది అనుకుంటే మళ్ళీ నువ్వు ఇలాంటి కత్తులు కటాలతో ఏదైనా గొడవ చేశావో నీ డొక్క జీరేస్తాను, జాగ్రత్త. ఇప్పుడు ఏం చేస్తాడనండి వాడి మీద అలా విరుచు పడుతున్నారు? నువ్వు చేసింది తక్కువ పనేం కాదు. ఇక నుంచి నువ్వు ఒంటరిగా తిరగటానికి వీల్లేదు. బయటికి వెళ్ళదలుచుకుంటే 4 స్నేహితులతో కలిసి వెళ్ళు. నాకు అలవాట్లేదురా. నువ్వు తాగొద్దులే, ఊరికే కూర్చుని కానీ రారా. ఎవరన్నా చూస్తే నేను తాగుతాను అనుకుంటారు. రా నువ్వు. రా. ఈయన ఎవరు తెలుసా? తెలీదండి. అదే అమాయకత్వం అంటే. మొన్న మస్తాన్ గడి కాళ్ళు చేతులు ఎరగొచ్చాడు చూసావా, అది మనోడే. నమస్కారం బాబు. మీ పేరు విన్నాం గానీ ఎప్పుడు చూడలేదండి. మీ బావగారు హరిదాసు అప్పుడప్పుడు వచ్చి మీ పేరు చెప్పి తాగేసిపోతుంటారండి. అరే కొట ఎటారా, బాబు గారిని తీసుకెళ్ళి మంచి టేబుల్ దగ్గర కూర్చోబెట్టి వారికి ఏం కావాలో దగ్గర చూసుకో. వెళ్ళు. రే, ఇక్కడంతా ఏదోలా ఉందిరా, వెళ్ళిపోదాం పదా. కూర్చోరా. ఏమిట్రా, వీళ్ళందరినీ బయటికి పంపి మనం కూర్చున్నావా? చెప్పు. అది కాదురా, నేను చెప్పి. రాయ్, మీరంతా బయటికి పండి, లేకపోతే చినిగిపోద్ది ఒక్కొక్కడికి. ఎవరనుకుంటున్నారా? మస్తాను గాని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిన మధుబాబు గారు రా. మీరంతా పెద్ద పుడింగులు అనుకుంటున్నారా? మా మస్తాను ముందు నిలబడే దమ్ముందా మీకు? అరిచ్చా, మా మధుబాబు కోసం మా ప్రాణాలను ఇస్తాంరా. ఆ మస్తాన్ గారిని తన్నా మీకు బుద్ధి రాలేదురా? చించు మొహం చిట్టెలుకున్నా చూడండి అచ్యుతరామయ్య గారు, మీ అబ్బాయి సర్వనాశనం అయిపోవాలనుకుంటే అలాగే కానివ్వండి. కానీ ఊళ్ళో ఉన్న కుర్రాళ్ళందరినీ చెడగొట్టాలనుకోవడం అన్యాయం అండి. ఏం జరిగిందండి? బజార్లో బ్రాందీ షాప్ లో మీ వాడికి ఏం పని అండి? తనతో పాటు మా అబ్బాయిని, ఆ ఏఎస్ఐ గారి అబ్బాయిని తీసుకెళ్లి తెగ తాగించి ఒకటే అరుపులు కేకలు. పైగా మస్తాన్ గారి మీద సవాల్ చేశాడట. వాడి మనుషులు తిరగబెడతంటే మధ్యలో ఉన్న పాపానికి మా అబ్బాయికి దెబ్బలు తగిలాయి. మరీ ఇంత బరి తెగించిపోయాడు ఏమిటండి మీ అబ్బాయి? మా వాడాలో చేయడే. మీరేదో పొరపాటు వినుంటారు. నాదా పొరపాటు? సరే, మీరే వెళ్ళి ఆ బ్రాందీ షాప్ లో కనుక్కోండి. ఈ విషయమే ఇంకా కథగా చెప్పుకుంటున్నారు. చూడండి అచ్యుతరామయ్య గారు, మీకు ఒక నంబర్ తగ్గితే ఇంకో కొడుకు, 2 కూతుళ్ళు ఉన్నారు. నాకున్నది ఒక్కగానొక్క కొడుకండి. దయచేసి వాడి ఉసురు పోసుకోవద్దని చెప్పండి. వస్తున్నా నాన్న. ఏమిటి నాన్న? నువ్వు చెడింది కాకుండా ఊళ్ళో వాళ్ళ పిల్లలను కూడా చెడగొడుతున్నావా? ఎందుకండి వాడిని అలా కొడుతున్నారు? మధు ఏం చేశాడని? ఏం చేశాడో వెతనాడు. ఏరా, ఏం చేశా? నేనేం చేయలేదమ్మా, నాకేం తెలీదు. తెలీదా? ఆ రౌడీ మస్తానగాడు ముఠా అంటే ఈ ఊళ్ళో ప్రజలే కాదు, పోలీసులే భయపడుతున్నారు. అలాంటిది వీడు రాత్రి మా రైటర్ రంగనాథం కొడుకుని, మిగతా స్నేహితుల్ని వెంటేసుకుని బ్రాందీ షాపులో ఒళ్ళుపై తెలియకుండా తప్పతాగి బజారెళ్ళి వాళ్ళందరినీ ఆ మస్తానగాడు ముఠా మీద కూసుకొలిపాడు. ఇప్పుడు ఆ రంగనాథం తన కొడుకుని ఆ రౌడీలు వచ్చి ఎక్కడ చంపుతారోనని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడగలాడిపోతున్నాడు. మీ నాన్నగారు చెప్పిందంతా నిజమేనా?
రోడ్డు మీద తాగి తందనాలు ఆడుతున్నావా? నేను అస్సలు తాగలేదమ్మా. వాళ్లే తాగి కొట్టుకుంటుంటే నేను వెళ్ళి విడిపించాను. అబద్ధాలు కూడా ఆడుతున్నావా? పళ్ళు రాలగొడతాను. అసలు నువ్వు బ్రాందీ షాప్కి వెళ్ళావా లేదా? వెళ్ళాను. బ్రాందీ తాగావా లేదా? లేదు. మళ్ళీ అబద్ధం చెప్పావంటే చంపేస్తాను. బ్రాందీ షాప్కి వెళ్ళాడట, బ్రాందీ తాగలేదట. అక్కడికి వీడప్పుడే శ్రీరామచంద్రుడు అయినట్టు. తాడి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ మేతకనే కప్పదాటి సమాధానం కదా ఇది. నాన్న నేను చెప్పేది కాస్త ఇంకా ఏమిటో నువ్వు చెప్పేది? ఎలాగూ నీ కొడుకును ఒక గూండాగాను రౌడీగాను తయారు చేశావు. కనీసం మా బిడ్డలైనా మర్యాదస్తులుగా బ్రతకనే ఉండని ఆ రంగనాథం మొరపెట్టుకుంటుంటే నా తల తీసేసినట్టయి. ఎవడో ఒక రౌడీ వెధవ నా కన్న తండ్రి మీద చేయి చేసుకుంటే సహించలేక వాణ్ణి కొట్టిన పాపానికి ఊళ్ళో వాళ్లతో పాటు మీరు కూడా నాకు ఒక రౌడీ తాగుబోతని బిరుదిచ్చారు. చాలా సంతోషం నాన్న. ఇప్పుడు నేనేం చెప్పినా మీరు వినిపించుకునే స్థితిలో లేదు. నిజమేమిటో కాలమే తెలియజేస్తుంది. కానీ మీ రక్తం మీద మీకున్న నమ్మకానికి జోహార్లు నాన్న. ఇదిగో బాబు. ఏంట్రా నా పేరు చెప్పి మామూలు వసూలు చేస్తున్నారా? ఎవర్రా మిమ్మల్ని చేయమంది? అది కాదు బాబు, కొట్టువారి దగ్గర అప్పు. నేను నిన్ను వసూలు చేయమన్నానా?